నుంచి రివ్యూ మీటింగ్ జరిగింది. కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ తొమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో అధికారులతో సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మొదటి ఫేజ్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి బిల్స్ కూడా అప్లోడ్ చేశాము. ఇవన్నీ అయిన తర్వాత రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది. అట్లాగే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి దాంట్లో రాజపాలెం కానీ, వాల్పాడు కానీ, అనపర్తి కానీ, అంటే పెదనందిపాడుకు సంబంధించిన 4 గ్రామాలకు సంబంధించి కొంత వాళ్ళు రేటు విషయంలో కొంత అన్రెస్ట్గా ఫీల్ అయ్యారు. దాని విషయం కూడా చర్చించాము. రైతులకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. సో మొత్తం మీద గుంటూరు ఛానల్ అనేటువంటిది మనము మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరిలో కానీ లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం నుంచి రివ్యూ మీటింగ్ జరిగింది. కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ తొమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో అధికారులతో సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మొదటి ఫేజ్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి బిల్స్ కూడా అప్లోడ్ చేశాము. ఇవన్నీ అయిన తర్వాత రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది. అట్లాగే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి దాంట్లో రాజపాలెం కానీ, వాల్పాడు కానీ, అనపర్తి కానీ, అంటే పెదనందిపాడుకు సంబంధించిన 4 గ్రామాలకు సంబంధించి కొంత వాళ్ళు రేటు విషయంలో కొంత అన్రెస్ట్గా ఫీల్ అయ్యారు. దాని విషయం కూడా చర్చించాము. రైతులకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. సో మొత్తం మీద గుంటూరు ఛానల్ అనేటువంటిది మనము మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరిలో కానీ లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం అనేది జరిగింది.